అన్నా జరగనా కొంచెం డౌన్ చేయం. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో నేను బూత్లలోకి వెళ్ళి పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ చేసే ఓటింగ్ ప్యాటర్న్ మీద మాకు కొంచెం ఆబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే ఈవీఎంలు 3 ఉన్నాయి మా దగ్గర ఇక్కడ భువనగిరి పార్లమెంట్ లో, మొదటిది, రెండోది, మూడోది. కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ అశ్రద్ధ మూలాన ఒకటే ఎంట్రన్స్ పెట్టి 3rd ఈవీఎం మిషన్స్ నుంచి ఓటర్లకు ఎంట్రీ చేయడంతో ఊర్లలో ఉన్న ఓటర్లకు 3 ఈవీఎంలు ఉన్న విషయం తెలియక ఫస్ట్ ఈవీఎం ఏదైతుందో అది 3వ ఈవీఎంకు పోతున్నారు. ఆ 3వ ఈవీఎంలో వాళ్ళు ఏదైతే సీరియల్ నెంబరు గత నేషనల్ పార్టీస్ కానీ పెద్ద పార్టీలు కానీ ఆ సీరియల్ నెంబర్లతోటి వాళ్ళు ఇన్ని రోజులు ప్రచారం చేసిరో ఆ తప్పిదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఓటరు కూడా వీవీప్యాట్ ని ముందు వీవీప్యాట్, తర్వాత ఈవీఎం 1, ఈవీఎం 2, ఈవీఎం 3 పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్, యాదాద్రి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అలాగే 7 నియోజకవర్గాల అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటిది ఏదో జరుగుతున్నట్టుంది. జరిగినప్పుడు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడైతే మల్టిపుల్ ఈవీఎంస్ ఉన్నాయో అక్కడ ఓటర్ల మీద ఇంపాక్ట్ పడే విధంగా ఉంది. ఇమ్మీడియట్ గా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణకు సంబంధించిన వికాస్ గారు ఇమ్మీడియట్ గా ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంపల్సరీ ఓటర్స్ వాళ్ళ ఎంట్రీ అనేది వీవీప్యాట్ నుంచి ఎంట్రీ చేసుకుంటూ 1, 2, 3 రూట్ లో పోవాల్సిందిగా చూస్తున్నాను. ఇప్పుడు నెకర్కల్లో కూడా దగ్గర నేను 15 బూతులు తిరగడం జరిగింది. 6-7 బూతులలో ఇటువంటి తప్పిదం జరుగుతుంది. దీని మీద వాళ్ళకి అవగాహన లేదు, చెప్పినా కానీ అర్థం కావట్లేదు. రిటర్నింగ్ ఆఫీసర్లు ఇమీడియట్ గా స్పందించాలి మీ ఛానల్ చూసి అని చెప్పి తెలియజేస్తున్నాను.